సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. మనకి నెలలో 2 ఏకాదశులు, మొత్తం సంవత్సరం అంతా చూసుకుంటే 24 ఏకాదశులు. కానీ విశేషంగా అంటే ప్రతి ఏకాదశి ప్రాముఖ్యతే, కానీ కొన్ని ఏకాదశులు మాత్రం చాలా విశేషమైనవి, పరమ పవిత్రమైనవిగా మనం మాట్లాడుకుంటాం. అలాంటి ఒక ఏకాదశి ఇప్పుడు వచ్చే ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. స్వామివారు ఉత్తరం వైపున చూస్తారు కాబట్టి ఉత్తర ద్వారం గుండా మనం వెళ్ళి స్వామిని దర్శించుకుంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అంటారు. ఎందుకు ఇంత విశిష్టత ఈ ఏకాదశికి? మరి దాని గురించి వివరించండి. స్వామి అనుగ్రహం పొందడానికి విశేషంగా మనం ఏం చేయొచ్చో కూడా తెలియజేయండి. చాలా మంచి విషయం అడిగారండి. ఎందుకంటే ప్రజల్లో, భక్తుల్లో కొన్ని సందేహాలు, కొన్ని అపోహాలు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి, పెద్దవాళ్ళకి చాలా వరకు తెలుసు. ఇప్పుడున్న పిల్లలకి, జనరేషన్కి కూడా మనం మంచి మెసేజ్ అందించినట్టు అవుతుంది. ముక్కోటి ఏకాదశి అన్నది సర్వ జనావళి ఉచ్చరించే పదము. ముక్కోటి దేవతలంటే అందరూ కలిసి ఒక్కటైనటువంటి రోజు. దీన్నే మయసభ అనొచ్చు, మీటింగ్ అనొచ్చు, చర్చ అనొచ్చు. అంటే అన్ని లోకాలలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఏమిటి మంచి ఏమిటి, చెడు ఏమిటి, వీటిని అందరూ కూడా వీళ్లకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీళ్ళకి అందరూ కూడా ఎక్కడెక్కడ లోకాలలో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా చేరవేస్తారు. ఆ చేరవేసే రోజే ఈరోజు. వాటి గురించి చర్చించుకునే రోజే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. వాళ్ళ అవసరం ఉందా? ఎవరి అవసరం? దేవుళ్ళ యొక్క అవసరం ఏమన్నా ఉందా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎక్కడైతే అధికమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే చిన్నపిల్లలపైన, ఆడవాళ్లపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దేవాలయాలపైన, దేవుడిపైన కూడా దాడులు జరుగుతున్నాయో, అప్పుడు వాటిని సమూలంగా పరిష్కరించడానికి, సమూలంగా వాటిని శాశ్వతంగా నాశనం చేయడానికి ఈరోజే నిర్ణయం తీసుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజే. అప్పుడు అవసరం వచ్చింది అంటే వాళ్ళు మనుష్య రూపేణ, అంటే మనం చెప్పుకుంటుంటాం మనుష్య రూపేణ దైవం, మానవ రూపేణ మనిషే, ఆత్మే పరమాత్మ అంటాం కదా. మనలో ఉన్నటువంటి ప్రాణం ఆత్మ, పరమాత్మ. అలా వాళ్ళ యొక్క శరీరంలో భగవంతుని యొక్క అంశ, అదే ప్రాణం. ఆ ప్రాణమే దైవం. దైవ రూపేణ, దైవస్వరూపేణ, మానవ రూపేణ. ఆ మనిషి యొక్క శరీరంలోకి దైవాంశం అనేది ఒక వెలుగు ప్రవేశించింది కాబట్టి వాడే భూమి మీద ధర్మస్థాపన చేసి వెళ్తాడు. అప్పుడప్పుడు భగవంతుడు జన్మిస్తూ, అవతరిస్తూ ఈ యొక్క అపవిత్రమైనటువంటి భూమిని కూడా పవిత్రం చేసి వెళ్తుంటాడు. దానికోసమే ఈ ఒక్కరోజు వీళ్ళు అందరూ కలిసి మంచి చెడులన్నీ కూడా తెలుసుకునేటువంటి సమయ సందర్భమే ఈ ముక్కోటి దేవతలందరూ కూడా ఒక్కటైనటువంటి దినము, ఒకటైన రోజు. దాన్ని ఇంకొక మన వైష్ణవ మతము, శైవ మతము అన్నట్టుగా, ఇందులో వైష్ణవులు ఏం నిర్ణయించుకున్నారు అంటే దాన్ని వైకుంఠ ఏకాదశిగా వాళ్ళు మార్చుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఎందుకు అంటే ఈరోజే 2 విధాలుగా చర్చిస్తారు దీన్ని. ఏమిటి అంటే వైకుంఠ ద్వారాలని తెరవడం. ఎందుకంటే ఆ రోజున ఆ లక్ష్మీనారాయణులు ఆ ఉత్తర ద్వారం నుంచి సభకి వెళ్తారు. ఉత్తర ద్వారంలో నుంచే ఆ యొక్క లక్ష్మీనారాయణులు సతీ సమేతంగా వాళ్ళు ఉత్తర ద్వారం నుంచి ఈ యొక్క దేవతలందరూ ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ అంటే కూడా
సత్యలోకం అంటారు, బ్రహ్మలోకం అంటారు. మ్మ్. అక్కడే ఇవన్నీ కూడా ఏ టు జెడ్ అన్ని విషయాలు కూడా చర్చింపబడేది, నిర్ణయించబడేది. ఎందుకంటే సృష్టి కార్యం అనేది టోటల్గా అక్కడే జరుగుతూ ఉందన్నమాట. ఓకే. అంటే విధి రాత, తలరాత, అలాగే కర్మ అనే ఫలాలని, కర్మ అనే ఫలాలంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మంచి చేసే వాళ్ళకి మంచి, చెడు చేసే వాళ్ళకి చెడు అనేది నిర్ణయించబడేదంతా కూడా అక్కడే జరుగుతుంది. అందుకు శ్రీ లక్ష్మీనారాయణులు ఈ యొక్క ద్వారపాలకులు ఉన్నారు కదా, ఈ ద్వారపాలకులు ఈ యొక్క ఏకాదశి, రేపు మంగళవారం, రాబోయే మంగళవారం ఏకాదశి, ఆ రోజున బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ బ్రహ్మ ముహూర్త సమయంలోనే ఈ యొక్క వైకుంఠ ద్వారాలని తెరవబడతాయి. అక్కడ వైకుంఠంలో ద్వారపాలకులు వైకుంఠ ద్వారాలని తెరవడంతో ఆ యొక్క పాల సముద్రంలో అనొచ్చు, ఆ యొక్క వైకుంఠంలో అనొచ్చు, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు ఆ ఉత్తర ద్వారం నుంచి బయటికి ప్రవేశిస్తారు. పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లేదంటే ఇంద్రాది అష్టదిక్పాలకులు కావచ్చు, యక్షులు కావచ్చు, ఇలా అందరూ కూడా, లక్ష్మీనారాయణులు కావచ్చు, అందరూ కూడా అక్కడికి చేరి ఈ రోజున ఆ రాత్రి అంతా కూడా, ఆ రోజు ఆ సమయం అంతా కూడా అందరూ చర్చించుకొని వాళ్ళ యొక్క అవసరం ఏర్పడిందంటే అప్పుడు నిర్ణయించుకొని భూమిపైకి వాళ్ళు జన్మిస్తారు. భూమి మీద ఇక్కడే కాకుండా మనకు తెలియకుండా కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎక్కడ వాళ్ళ అవసరం అవుతే అక్కడ వాళ్ళు జన్మిస్తూ ఉంటారు. జన్మించి ధర్మస్థాపన చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇల్లు మాసిపోయింది, మురికి ఉంది, చెత్తా చెదారం ఉంది, దాన్ని ఊడ్చుకొని శుభ్రంగా నీళ్లు చల్లి క్లీన్ చేసుకుంటాం, ఇల్లునంతా శుభ్రం చేస్తాం. లేదంటే మనం పర్సనల్గా వ్యక్తిగతంగా మనము చెమట పట్టి మన నుంచి దుర్వాసన వస్తుంది కాబట్టి పొద్దున్నే స్నానం చేస్తాం. అట్లాగే వాళ్ళు కూడా జన్మించి అవతరించి భూమిపైన ఉద్భవించి దీన్నంతా కూడా క్లీన్ చేసి మనలో పాజిటివ్ థింకింగ్ అంటే మంచి ఆలోచనలు, మంచి నడవడికలు, అక్కడ మంచి మార్గాలని అన్నిటినీ కూడా వాళ్ళు శాశ్వతంగా నిర్ధారణ చేసి వెళ్తారు. దశా దిశలు అన్నీ కూడా దిక్చూచి మనకు మార్గాలను చూపిస్తూ ఎవరు ఎలా నడుచుకోవాలి, ఎవరు ఏం చేయాలి, ఎవరు కూడా ఎటువంటి హాని కలగ చేయకూడదు, ఎవరికి హాని కలగ చేయకూడదు, ప్రకృతికి చీమకు కూడా హాని కలగ చేయకూడదు, మన నడవడిక ధర్మ మార్గంలో ఉండాలి, మన ఆలోచన విధానం కానీ మన నడవడిక కానీ అన్నీ కూడా అందరికీ ఆమోదించే విధంగా అయి ఉండాలి. ఒక మాట చెప్పాలంటే చీమకు కూడా హాని కలిగించకూడదంటే మనము ప్రతిరోజు నడుస్తూ ఉన్నాము, మన కాళ్ళ కింద చీమలు లేదా ఇంకా వేరే ఇతరత్ర జీవరాశులు అన్నీ కూడా మన కాళ్ళ కింద పడి తలలు పగిలి, పొట్టలు పగిలి, కాళ్ళు విరిగి కొద్దిసేపు అవి గిరగిర తనకలాడి భగవంతుని తలుచుకుంటూ, భగవంతుడా ఏమిటి నా యొక్క గతి, నా పరిస్థితి, నా యొక్క అవస్థ అని చెప్పి అవి భగవంతుణ్ణి స్మరించుకుంటూ చనిపోతాయి. మనకు దెబ్బ తగిలితే అమ్మ అంటాం. ఏమంటాం? అమ్మ అంటాం. దెబ్బ తగలగానే అమ్మ అంటాం. అప్పుడు ఏమైనా లేదంటే పెళ్ళామ లేకపోతే ప్రియురాలా అని అనంగా తల్లి మాత్రమే అంటాం. అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిని మనం గాయం వెంటనే నొప్పి తగలగాని, బాధ తగలగాని అమ్మ అంటాం. అలాగే సర్వసకల జీవరాశులు వాటికి దెబ్బ తగలగానే, హాని కలగగానే భగవంతుడా అంటాయి. ఏమిటి? దైవ నామస్మరణ చేసుకుంటాయి వాటి భాషలో. ఇందులో పక్షి భాష, అలాగే వృక్ష భాష, అలాగే జంతు భాష, మృగ భాష, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి. మనలోనే కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ, మరాఠీ, లేదంటే ఉర్దూ అనే ఎన్నో, ఈ కాకుండా లంబాడి, ఏమిటి, ఇలా ఎన్నో భాషలు ఎలా ఉన్నాయో అట్లాగే వీటికన్నిటి కూడా భాషలు ఉన్నాయి. అవి ఆ బాధను భరించలేక, తట్టుకోలేక భగవంతుడా అని చెప్పి భగవంతుడిని వేడుకుంటూ ఉంటాయి. అందుకోసం వీటి అన్ని మొర ఆలకిస్తూ ఆయన అవసరం వచ్చినప్పుడు ఇట్లా వాటికే కాకుండా ఇంకా
దారుణంగా ప్రకృతికి హాని కలగ చేస్తూ ఉన్నారో ఆ ప్రకృతిని అంతా కూడా కాపాడడానికి భగవంతుడు జన్మించిన రోజు, లేదా ఆ రోజు నిర్ణయించి జన్మించే రోజు కూడా ఇదే. ఓ ఆ రోజే నిర్ణయం తీసుకొని ఆ రోజే జన్మించడం కూడా జరుగుతుంది. దాన్ని ముక్కోటి ఏకాదశి. అలాగే వైకుంఠ ఏకాదశిని మనం ఇందాక అనుకున్నాం కదా. ఈ వైకుంఠ ఏకాదశి ఏమిటి అని అంటే ఈ మంగళవారం వస్తుంది ఏకాదశి. వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా ఆ వైకుంఠ ద్వారాలు తెరవడం, ఆ రోజున ఆ యొక్క లక్ష్మీనారాయణులు మేలుకొని ఉన్నారు. లేదంటే వాళ్ళు ఉత్తర ద్వారం గుండా ప్రకృతిని అంటే విశ్వాన్నంతా కూడా వాళ్ళు మొత్తం అంతా కూడా చూడడం అన్నమాట, పర్యవేక్షించడం. మొత్తం అంతా కూడా ఆ రోజంతా కూడా వాళ్ళు పర్యవేక్షించడం అన్నమాట. లోకంలో విశ్వంలో అన్ని లోకాలలో కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి అవన్నిటిని కూడా వాళ్ళు చూసి అక్కడ వాళ్ళు అలా చేస్తున్నారు. మనం ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అని చెప్పేసి ఉత్సవ మూర్తుల్ని రథంలో లేదంటే పల్లకీలో మండపంలో పెట్టుకొని మాడవీధులు అని చెప్పేసి గ్రామాల మీద అని చెప్పేసి మనము ఊరేగింపు చేస్తాం. అక్కడ ఆ స్వామివారి దృష్టి గ్రామం అంతా కూడా చూసుకుంటూ వస్తాడు. ఆయన అనుగ్రహం కలుగుతుంది. గ్రామం అంతా కూడా 3 పూలు 6 కాయల సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి మనము గ్రామ ఉత్సవాలు జరిపిస్తాం. అదే ఆయన విశ్వమంతా కూడా పర్యవేక్షించి ఆయన చూసి ఎక్కడ ఏం చెయ్యాలి అనేది నిర్ణయించుకొని దానికి తగిన పరిష్కార మార్గాన్ని ఆయన లోకానికంతా కూడా మంచి మార్గాన్ని చూపిస్తూ వెళ్తుంటాడు. అయితే ఇప్పుడు ఏమిటి ఇదంతా కూడా అంటే ఈ యొక్క ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరవడం వల్ల దీన్ని వైకుంఠ ఏకాదశి అని వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ యొక్క దర్శనాలు, ఆయనకు అనేక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఉపవాసాలు, అలాగే మెలకువ అంటే ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేయడం, మేలుకొని ఉండడము, ఆ తర్వాత సూర్యోదయం అయ్యే ముందు లేదా అయిన తర్వాత కానీ ఉపవాసం చెల్లించడం. అంటే 24 గంటలు కూడా ఉపవాసం ఉండడం. ఇది ఉపవాసం ఉన్నామంటే ఏదో భోజనాలు చేయమని కాదు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఏదైనా పండ్లు, పాలు ఇవి స్వీకరించాలి. ఆరోగ్యంగా బాగా ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండవచ్చు. ఆరోగ్యంగా బాగలేని వాళ్ళు ఎవరైనా సరే తినకూడదనేమీ లేదు. ఎందుకు అంటే తినకూడదు అనే సందేహం కూడా కలుగుతుంది. ముందు మన ఆత్మ శుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, బాండవ శుద్ధి లేని పాకం భేలా అన్నట్టుగా మనము ఆత్మ బాగుండాలి అంటే బాధపడుతూ దేవుడు ఉన్నాడా లేడా, కడుపులో మంట, లంపట, ఆకలి బాధలు, కోపాలు, ఆవేశాలు ఇవన్నీ రాకుండా ఉండడానికి నీటిని స్వీకరించాలి, పాలను స్వీకరించవచ్చు, లేదంటే పళ్ళను స్వీకరించవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనలో కడుపు మంట చల్లారుతుంది, మనము మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం ఉంది, ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని ఆత్మశుద్ధి. అప్పుడు నువ్వు భగవంతుడిని ఆరాధించినా, నువ్వు ఉచ్చరించినా మన నోటి నుంచి వచ్చే ఆ ఉచ్చరణ కూడా పవిత్రంగా వస్తుంది. ఎందుకంటే పాలన తాగాం కాబట్టి అమృతం. మన నోటి నుంచి వచ్చే ఆ ఉచ్చరణ కూడా ఓం నమో నారాయణాయ అది పవిత్రంగా వస్తుంది. తీసుకునే ఆహారాన్ని బట్టే మన మాట తీరు ఉంటది కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకుంటాం కాబట్టి దైవనామస్మరణ. అవును. పండ్లు తిన్నామనుకోండి ఇంకా పరమ పవిత్రంగానే వస్తుంది. ఫలాలు ఏమిటి? ఫలాలు అంటే అనేక శుభాలకి మూలమైంది. ఈ ఏకాదశి రోజున మనము ఏ ఫలాన్నైనా స్వీకరించినట్టయితే అది మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. మనం భగవంతుణ్ణి ఏకాగ్రతగా భక్తి శ్రద్ధలతో ఆయనను మనము జపము, తపము, హోమము అనేక విధాల అనేక రూపాలలో కూడా మనము స్వామి మీద నిమగ్నమై ఉండడం వల్ల భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. మన అవసరం లేదు. ఏమిటి? మన అవసరం లేదు. ఎందుకంటే భూలోకమంతా కూడా భక్తి మార్గంలో నిమగ్నమై ఉన్నది, సన్మార్గంలో మునిగి తేలుతూ ఉంది. కాబట్టి మన అవసరం లేదు అని ఆయన
సంతోషపడతాడు, అంతే కదా. అంతే. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు, పిల్లలు తప్పు చేశారంటే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. ఇంట్లో నలుగురు పిల్లలు బాగున్నారంటే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు, అంతేగా, మనశ్శాంతిగా ఉంటారు. అట్లాగే ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళు దైవనామస్మరణలో మునిగి తేలుతూ ఉండడం వల్ల ఆయన సంతోషపడతాడు. ఆయన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ పాపం ఎప్పుడైతే పెరిగిపోతుందో, ప్రకృతికి ఎప్పుడైతే మనము హాని కలగ చేస్తున్నామో, ఈ హాని ఏంటంటే ముఖ్యంగా స్త్రీలను ఎప్పుడైతే మనము ఇబ్బందులు పెడుతున్నామో, వాళ్ళకి హాని కలగ చేస్తున్నామో, పసిపిల్లలకి ఎప్పుడైతే హాని కలగ చేస్తున్నామో, మూగ జీవాలైనటువంటి ఆవులని, అనేక జంతువుల్ని ఎప్పుడైతే మనం వాటికి హాని కలగ చేస్తున్నామో, అప్పుడే భగవంతుడు నిర్ణయించుకొని జన్మించే రోజే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఈరోజే మన పాప పుణ్యాలని కూడా, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మన పాప పుణ్యాలన్నింటినీ కూడా లెక్కించేది, వాళ్ళందరికీ చేరవేసేది వాయుదేవుడు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజునే, ముక్కోటి ఏకాదశి రోజునే అందరూ సమావేశం కాబట్టి, అందులో ప్రధానంగా వాయుదేవుడే ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు అపవిత్రంగా మాట్లాడుతున్నారు, అదే బూతులతో మాట్లాడుతున్నారు, ఎవరు దైవనామస్మరణ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని బట్టే వాళ్ళ కర్మ ఫలితాలను ఈరోజే నిర్ణయిస్తారు. ఎవరి కర్మ ఫలాలన్నీ కూడా, ఫలితాలన్నీ కూడా ఈ రోజునే నిర్ణయించడం జరుగుతుంది. దీన్నే మనము కోర్టు జడ్జిమెంట్ అనేది మనం భూమి మీద నిర్ణయించుకున్నటువంటి విధానం. ఇదే హైకోర్టు. ఏమిటి? యూనివర్సల్గా హైకోర్టు. దాన్ని ముక్కోటి దేవతలు ఒక్కటైన రోజు ఏకాదశి రోజు, అది కూడా పుష్యమాసం, అలాగే శుద్ధ ఏకాదశి. ఈ రోజుతోనే సూర్యుడు కూడా నిర్ణయించుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయేది. అవును. అలా ఈ యొక్క పండగ పరమ పవిత్రంగా, మేము చిన్నప్పుడు ఎంతో పరమ పవిత్రంగా తెల్లవారుజామునే తెల్లవారసలకే నది దగ్గరికి కానీ, చెరువు దగ్గరికి కానీ, లేదంటే మడుగుల దగ్గరికి కానీ వెళ్ళిపోయి ఆ నీటిలో స్నానం చేసి, నీళ్లు వెచ్చగా ఉంటాయి, నీటిపైన పొగలు వస్తూ ఉంటాయి, మనము చలి అనే వణుకుతూ ఉంటాం. నీళ్ళలో మునిగిన తర్వాత చలి లేదు, గిలి లేదు. ఏమిటి? చలి లేదు, గిలి లేదు, వెచ్చగా ఉంటుంది. అప్పుడు ఆ తామర పువ్వులు ఉంటాయి, కలువ పువ్వులు, తామర పువ్వులు ఉంటాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ తామర పూలు, కలువ పూలతోటి అటు పార్వతీ పరమేశ్వరులకు కానీ, ఇటు లక్ష్మీనారాయణలకు కానీ ఆ అనేక పూలని, ఆ తామర కాడను కూడా మాలలాగా ఇచ్చదీసి వాళ్ళకు వేసి ఆనందించి తరించి పావనమైన రోజులు అన్నమాట మేము చిన్నప్పుడంతా కూడా. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటేనే ఎవరికి తెలియకుండా పోయింది. ఈ రోజు జనవరి 1 అంటేనే తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మన భారతీయ సనాతనమైనటువంటి అతిపెద్ద పండగ ఏదైనా ఉంది అంటే 100% ఇవే. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. భారతీయులు ఎవరైనా సరే, హిందువులు ఎవరైనా సరే ఈ యొక్క పండగ రోజు నిద్రపోకూడదు. నిద్ర ఒక రకంగా శివరాత్రి విధానమే ఇక్కడ కూడా ఆచరించాలి. మెయిన్ ఇదే, తర్వాతనే శివరాత్రి. ఇక్కడ అందరూ ఒకటైన రోజు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మత్వం ఏమిటి కలిగిన ఎవరైనా సరే ఈ రోజున విశేషమైనటువంటి రాత్రి అంతా కూడా జపాలు, జపతపాలు, అనేక పారాయణాలు అంటే ఎవరికి తెలిసింది వాళ్ళ పారాయణం. విష్ణు పారాయణం, శివపారాయణం, ఇలా అనేక పారాయణలు చేసుకుంటూ, లేదా ఏది తెలియని వాళ్ళు అష్టోత్తరాలు ఏదైనా సరే చేసుకుంటూ, లేదా ఎవరికి తోచింది వాళ్ళు భగవంతుణ్ణి ఆ రాత్రి అంతా కూడా స్మరిస్తారు. అదంతా ఇప్పుడు పోయింది. జనవరి రోజున బీర్లు, కేకులు, ఇవి
అమితానందం అయిపోయిందన్నమాట. కాబట్టి ప్రపంచమంతా పాపం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది. దీన్ని ప్రక్షాళన చేయడానికి భగవంతుడే రావాలి, తప్పదు. ఇప్పుడు మనము దీన్ని వ్యతిరేకించాము, దీన్ని అనేక విధాల మనం వాదించాము. ఇలా కాదు, మీరు ఇలా చేసేది తప్పు, కరెక్ట్ కాదు, మంచిగా నడుచుకోవాలి అన్నామనుకోండి, వాళ్ళు మన పైన అనేక నిందలు, అభాండాలు, అనేకమైన ఇది వేసి అనేక రూపాలలో మనల్ని వేధిస్తారు. అనేక రూపాలు, ఒకటి కాదు, అనేక రూపాలలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా వేధించాలో ఆ విధంగా సైకోయిజం, శాడోయిజం వేధిస్తారు మంచి చెప్పినందుకు. అదే చెడు చెప్పు, మొత్తం ఈగల్లా దోమల్లాగా మన చుట్టూ తిరుగుతూ మన పాటే పాడతారు. కాబట్టి ఇది భగవంతుడే దీన్ని పరిష్కరించాలి, కానీ ఈ రోజున పండితుల నుంచి కాదు, పూజారుల నుంచి కాదు, సిద్ధాంతుల నుంచి కాదు, ఎవరి నుంచి కాదు. దీనికి భగవంతుడే ఏదైనా కానీ మొత్తం ప్రపంచాన్నంతా మార్చగలిగేది. ఇప్పుడు మనం ఒకరినంటే మార్చగలం, వేల మందిని మార్చాలంటే కాదుగా, మార్చలేము. అది భగవంతుడే మార్చాలి. దానికే ఈ రోజున మేము కూడా భగవంతుడిని ఆహ్వానిస్తుంటాం. ఏమిటి ఆహ్వానిస్తుంటాం? ఓం సహస్రశీర్షః పురుషః సహస్రాక్ష సహస్రాపాత సభూమి విశ్వతో వృత్వా అత్యాదిష్టదశాంగుళం పురుషం ఏవేదగం. ఇలా ఆయనను మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయనను అనునిత్యం ఆహ్వానిస్తూ ఉంటాం. అందులో ఈ రోజు మరీను ప్రత్యేకంగా ఆయనను, నువ్వు ఎప్పుడొస్తావు స్వామి, ఈ పాపాన్ని ఎప్పుడు ప్రక్షాళన చేస్తావు అని చెప్పి అనుక్షణం ఆయనని కోరుకుంటూ ఉంటాం. ఈ రాత్రంతా కూడా మేలుకొనే ఉంటాం. ఈ రాత్రి అంతా కూడా జాగరణ చేస్తాం. ఆ జాగరణ ఏదో ఖాళీగా జబర్దస్తులు పెట్టుకోనో లేకపోతే సినిమాలు పెట్టుకోనో చూడం. ఆ రాత్రి అంతా కూడా భగవంతుడిని మాత్రమే స్మరిస్తూ ఉంటాం. ఇంకా మామూలుగా కొంతమంది, చాలామంది ఆ భక్తి అనే సినిమాలు చూస్తూ ఉంటారు. భక్తి అనే సినిమాలు అంటే దక్షయజ్ఞం, లేదా పాండురంగ మహాత్యం, లేదంటే శ్రీకృష్ణ పాండవీయం, లేదా లవకుశ, ఇలాంటి సినిమాలు పెట్టుకొని అప్పుడు అంటే ఆ రాత్రి అంతా కూడా 3 సినిమాలు వేసుకొని చూసేవాళ్ళు నిద్రపోకుండా. ఎక్కడ నిద్రపోతామని చెప్పేసి ఒక టికెట్ పైన ఆ రాత్రి అంతా ఈ 3 సినిమాలు చూసేవాళ్ళు. అంటే భక్తి మార్గంలో ఉన్నటువంటి ఈ సినిమాలన్నీ చూసేవాళ్ళు. ఇప్పుడు అయిపోయాయి. ఇప్పుడు ఏవేవో చూసుకుంటూ వాళ్ళ థింకింగు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ మనస్తత్వం చెడు మార్గంలోకి ఎక్కువగా అధికంగా నడుస్తున్నారు. అంటే చెత్త అంతా చూస్తూ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యువత అందరూ కూడా వాళ్ళ కన్న తల్లిదండ్రులని, వీళ్ళ యొక్క జీవితాన్ని, తను నమ్ముకున్నటువంటి భార్య పిల్లలని, వాళ్ళ తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి, వాళ్ళ యొక్క వాళ్ళ కోసం మనం ఏం చేస్తాము, మనకు జన్మనిచ్చారు కదా, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అని, దానికోసం భగవంతుడా ఏం చేయాలి నేను అని ఈ వైకుంఠ ఏకాదశి రోజే, ముక్కోటి ఏకాదశి రోజే ఆ భగవంతుని గురించి అన్వేషణ చేస్తే వీళ్లకు జీవన విధానం 3 పూలు 6 కాయల మారే అవకాశం ఉంది. అంటే వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుంది, తీరుతుంది. వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ కూడా తీరుతాయి. వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఆ చెడును చూడడం వల్ల వీళ్ళ సంసారాలు, వీళ్ళ జీవితాలు, వీళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలు, వీళ్ళ శారీరక ఇది మానసికమైనటువంటి వాటిల్లో కూడా పూర్తిగా చెడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే పరీక్ష ఏమిటి, మనిషికి పరీక్ష అనేది ఈరోజే. మనకు చిన్నపిల్లలు చదువుతున్నారు, బాగా చదివారనుకోండి స్కూల్లో ఫస్ట్ వస్తారు, చదవలేదనుకోండి ఫెయిల్ అవుతారు. అది ఆ మార్కులు నిర్ణయించేది ఎవరంటే సీనియర్ అయినటువంటి ఒక టీచర్. వీళ్ళు రాసిన దానికి మంచి మార్కులు ఎన్నొచ్చాయి, రాంగ్ మార్కులు ఎన్నొచ్చాయి నిర్ణయించేసి పాస్ అయ్యారు. 75 మార్కులు పాస్ మార్కులు.
ఆ టీచర్ మనకు అది నిర్ణయించి ఇస్తాడు. అదే ఈ వైకుంఠ ఏకాదశి రోజే ఎవరు ఏం చేశారనేది మార్కులు నిర్ణయించబడతాయి. ఫలితాలు వచ్చే రోజు ఎవరు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అన్నది నిర్ణయించే రోజే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ రోజున అందరి కరెక్షన్ జరుగుతుంది. అందరి తలరాతలు, అందరి విధి రాతలు, అందరి జీవితాల్లో అన్నిటినీ కూడా నిర్ణయించబడే రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.